హలో ఎవ్రీవన్, లెట్స్ కంటిన్యూ అవర్ సిరీస్ జాబ్స్ విత్ జర్నీ. ఈ వీడియోలో లెట్స్ టాక్ అబౌట్ ఆరకిల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేను పైన్ ల్యాబ్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పైన్ ల్యాబ్స్ సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి మధ్యలో నాకు వచ్చింది ఆరకిల్ ఇంటర్వ్యూయర్ కాల్. ఆరకిల్ ఇంటర్వ్యూ కాల్ ఎలా వచ్చింది అంటే, నేను ఆరకిల్కి మల్టిపుల్ సైట్స్ నుంచి అప్లై చేసిన, లైక్ వాళ్ళ కంపెనీ పోర్టల్ నుంచి అప్లై చేసిండే, నౌకరీ నుంచి అప్లై చేసిన, అండ్ త్రూ లింక్డ్ఇన్ ఆల్సో ఐ అప్లైడ్ త్రూ లింక్డ్ఇన్ అప్లై. నాకు ఏది వర్కౌట్ అయ్యిందో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చిందో కాల్ తెలీదు, కానీ నాకైతే ఆరకిల్ రిక్రూటర్ కాల్ వచ్చింది. అండ్ ఆయన అడిగినాడు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ శాలరీ అంటే నేను ఒక ఫిగర్ చెప్పిన. దెన్ హీఈస్ లైక్, మేము అంత పే చేయలేము, మాకు 20 బడ్జెట్ ఉంది, మేము 20 బేస్ ఇస్తాము, జాయినింగ్ బోనస్ లేదు, ఏం లేదు, స్టాక్స్ లేవు, ఏం లేవు అని అన్నాడు అనమాట. నాకు వెల్కమ్ ఆఫర్, మంచి ఆఫర్ ఉంది, ఆరకిల్ ఈజ్ అ గుడ్ కంపెనీ, నేను వాడు మంచిగా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన. నేను అట్లా అనగానే ఐఎమ్ లైక్ ఓకే సరే. నేను అప్పుడు ఇంకేమనుకున్నానంటే, ఆరకిల్ ఈజ్ అ బిగ్ కంపెనీ, ఒకవేళ వస్తే మాత్రం ఇట్ విల్ యాడ్ వెయిట్ టు మై రెజ్యూమే అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సరే ఇంటర్వ్యూ క్లియర్ అయితే చూద్దాంలే, అప్పుడు ఏమైనా నెగోషియేట్ చేయడానికి ట్రై చేద్దాము అని చెప్పి నేను ఇంటర్వ్యూస్ ఇస్తా అని చెప్పిన. ఆ రోల్ ఏంటంటే C++ అప్లికేషన్ డెవలపర్ రోల్ అనమాట. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిండు, మెయిల్ పంపించినాడు. ఆ మెయిల్లో ఇంటర్వ్యూయర్ ఐడి కూడా ఇచ్చినాడు అనమాట, మెయిల్ ఐడి అండ్ నేమ్ ఇంటర్వ్యూయర్ది కూడా ఉందన్నమాట. నాకు అలవాటు, ఇఫ్ యు నో ద ఇంటర్వ్యూయర్, నేనైతే వెళ్ళి లింక్డ్ఇన్లో చూస్తా వాళ్ళ ప్రొఫైల్. అట్లా అని నాకు ఇంటర్వ్యూయర్ పేరు చూడంగానే వెళ్ళి లింక్డ్ఇన్లో చూసిన అనమాట అతని ప్రొఫైల్. అతను 20 years ఎక్స్పీరియన్స్డ్ గై. నాకు 20 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ చూడంగానే అమ్మో అసలు ఈ నన్నేం అడుగుతాడు అనిపించింది. అసలు ఏం అడుగుతాడు, ఏం క్వశ్చన్స్ అడుగుతాడు, 20 years ఎక్స్పీరియన్స్. నేను కొంచెం భయపడ్డా, కానీ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ అసలు ఇంటర్వ్యూలో హీఈస్ ద కూలెస్ట్ పర్సన్, ఈజ్ ద కూలెస్ట్ ఇంటర్వ్యూయర్. అసలు ఎంత బాగా అయిందో ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ తనతోనే అయింది. తను ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ మేనేజర్ అనుకుంటా. హీ హ్యాస్ సమ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంటర్వ్యూ జాయిన్ అయినా ఫస్ట్ ఇంట్రడక్షన్స్ ఇచ్చుకున్నాము. దెన్ హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ డేటాబేస్ సిస్టమ్ ఫర్ లైబ్రరీ మోడల్ అనమాట. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి డేటాబేస్ మోడల్ డిజైన్ చేయమన్నాడు. ఆయన ఏం చెప్పిందంటే, నేను ఒక బుక్ ఇన్సర్ట్ చేయగలగాలి ఆ డేటాబేస్ మోడల్కి, ఆ బుక్ని రిమూవ్ చేయగలగాలి, ఆ బుక్ ఏ స్టూడెంట్ తీసుకున్నాడు అన్నది నాకు తెలియాలి, అండ్ ఒక్క స్టూడెంట్ ఎన్నెన్ని బుక్స్ తీసుకున్నాడు, అండ్ ఆ స్టూడెంట్కి అతను ఏవైతే బుక్స్ తీసుకున్నాడో అవి మ్యాప్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏం చెప్పినాడంటే, ఒక స్టూడెంట్ ఏదైనా బుక్ తీసుకొని తను డ్యూ డేట్ కంటే ముందు ఆ బుక్ రిటర్న్ ఇవ్వలేదనుకో, అతని ఐడికి ఫైన్ యాడ్ చేయాలి, అండ్ ఆ డ్యూ బుక్స్ అనేవి నువ్వు మ్యాప్ చేసుకోవాలి ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి అని చెప్పి ఇట్లా నాకు సర్టెన్ రిక్వైర్మెంట్స్ చెప్పిండే అనమాట. ఆ లైబ్రరీ మేనేజ్మెంట్ మోడల్కి కావాల్సినవి నేను ఇచ్చిన, డేటాబేస్ డిజైన్ మొత్తం ఇచ్చిన, క్లియర్గా రాసి చూపించిన. He asked me multiple questions on entities, relationship between the entities, CRUD operations గురించి అడిగినాడు, అండ్ దెన్ ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, ఇవన్నీ డేటాబేస్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసిండు. నేను నా డిజైన్ మొత్తము కంప్లీట్ డిజైన్ ఇచ్చినాక ఆయన చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ మొత్తం డేటాబేస్ డిజైన్ ఇచ్చి, అండ్ ఎంటిటీస్ ఎట్లా మ్యాప్ అయినాయి, ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, 2 ఎంటిటీస్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, లైక్ 1 to 1, 1 to many, many to 1, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా డేటాబేస్ డిజైన్ ఇచ్చిన అనమాట. నేను ఆ డేటాబేస్ డిజైన్ ఇచ్చినాక ఈ ఆస్క్డ్ మీ మల్టిపుల్ క్వెరీస్ అనమాట ఆన్ దట్ మోడల్. చాలా క్వెరీస్ రాపిచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి రైట్ SQL క్వెరీ టు రిట్రీవ్ నెంబర్ ఆఫ్ డ్యూ బుక్స్ ఆన్ పర్టికులర్ స్టూడెంట్, ఇట్లా మల్టిపుల్ క్వెరీస్ రాపిచ్చిండు అనమాట. దాని తర్వాత ఈ ఆస్క్డ్ మీ ఫ్యూ DSA క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే సింపుల్ క్వశ్చన్, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్లో అన్ని పెరాంథసిస్ బ్యాలెన్స్డా కాదా చెక్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, అరేలో వి షుడ్ ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ సబ్ అరే హూస్ ప్రొడక్ట్ ఈస్ పాజిటివ్. అరేలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మనము వి షుడ్ ఫైండ్ ద మ్యాక్సిమం సబ్ అరే లెంత్ హూస్ ప్రొడక్ట్ విల్ బి పాజిటివ్. ఈ క్వశ్చన్ ఒకటి అడిగినాడు, ఆ రెండు చేసిన.
దాని తర్వాత ఇంటర్వ్యూయర్ కాల్ చేసి సెకండ్ రౌండ్ స్కెడ్యూల్ చేసినాడు. సెకండ్ రౌండ్లో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ డిఎస్ఏ. మళ్ళీ హీ ఆస్క్డ్ మీ మల్టిపుల్ డిఎస్ఏ క్వశ్చన్స్ లైక్ మిస్సింగ్ నెంబర్ అడిగిండు. ఒక అరేలో 1 to n ఎలిమెంట్స్ ఉంటే ఆ 1 to n ఎలిమెంట్స్లో ఒక నెంబర్ మిస్ అవుతుంది. ఆ మిస్సింగ్ నెంబర్ మనము ఫైండ్ చేయాలన్నమాట. ఇంకోటి స్ట్రింగ్ రివర్సల్ బేస్డ్ క్వశ్చన్ అడిగినాడు. ఇక్కడ స్ట్రింగ్ రివర్సల్ అంటే ఆయన సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని యాజ్ టీజ్ రివర్స్ చేయొద్దు, ఆ సెంటెన్స్లో వర్డ్ బై వర్డ్ రివర్స్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఈ స్మార్ట్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఈ క్యాట్ ఈ స్మార్ట్ అనే సెంటెన్స్ని యాజ్ టీజ్ మొత్తం రివర్స్ చేయకుండా క్యాట్ని రివర్స్ చేయాలి, ఈజ్ని రివర్స్ చేయాలి, స్మార్ట్ని రివర్స్ చేయాలి. ఆ సెంటెన్స్లో వర్డ్స్ ఫ్లో అనేది సేమ్ ఉండాలి, బట్ ఈచ్ వర్డ్ బై వర్డ్ వీ హ్యావ్ టు రివర్స్ అనమాట. ఈ క్వశ్చన్ ఒకటి అడిగినాడు. దెన్ ఈ ఆస్డ్ మీ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ క్వశ్చన్. ఒక అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్లో యూ షుడ్ ఫైండ్ ద లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ఇన్ దట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఇదో క్వశ్చన్ అడిగిండు. యా, ఇది కూడా నేను ఆన్సర్ చేసిన అన్ని. ఈ సెకండ్ రౌండ్ తర్వాత నాకు ఫస్ట్ రౌండ్లో ప్రిన్సిపల్ మేనేజర్ తను తీసుకున్నారని చెప్పా కదా, తను కాల్ చేశాడనమాట. తను కాల్ చేసి తను అడిగాడు హౌ మచ్ శాలరీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే నేను చెప్పిన ఒక ఫిగర్ చెప్తే ఆయన అన్నాడు ఇంత ఇస్తేనే జాయిన్ అవుతావా, దీనికంటే తక్కువ ఆఫర్ చేస్తే జాయిన్ అవ్వవా అని అడిగినాడు అనమాట. దెన్ నేను ఆయనకు చెప్పిన నాకు ఇట్లా క్వాల్కమ్ ఆఫర్ ఉంది అని చెప్పి నేను దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఇది అని చెప్పిన అనమాట. అంటే క్వాల్కమ్ ఆఫర్ నేను బేస్ చెప్పలేదు, మొత్తం అన్నీ కలిపి చెప్పిన, స్ప్లిట్ చేయలేదు. బేస్, షేర్స్, ఇంకా జాయినింగ్ బోనస్ అన్నీ కలిపితే ఒక 24-25 వరకు వస్తుంది అనమాట క్వాల్కమ్ ఆఫర్. నేను అట్లా ఓవరాల్ ఫిగర్ చెప్పి క్వాల్కమ్ ఆఫర్ ఇంత ఉంది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇంతే, ఆర్కిల్లో కూడా నేను అరౌండ్ దిస్ ఫిగర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పిన అనమాట. దెన్ ఈజ్ లైక్ ఓకే థర్డ్ రౌండ్ ఉంది కదా, థర్డ్ రౌండ్ అయిపోయాక మాట్లాడదాము అని అన్నాడు. అయిపోయింది, థర్డ్ రౌండ్ స్కెడ్యూల్ చేసినారు. ఈ థర్డ్ రౌండ్ అతను కూడా ఈజ్ వెరీ సీనియర్ పర్సన్, ఈజ్ ఆల్సో మేనేజర్ రోల్ అనుకుంటా. నేను యాక్చువల్లీ ఈ ఆరకిల్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ చేసిన మెయిల్లో ఇంటర్వ్యూయర్ నేమ్స్ కూడా ఇస్తున్నారనమాట. సో నేను అట్లా లింక్డ్ఇన్లో వాళ్ళ ప్రొఫైల్స్ చూసిన బిఫోర్ ఇంటర్వ్యూ. ఈ థర్డ్ రౌండ్ తీసుకున్న అతను కూడా మేనేజరే. ఈ థర్డ్ రౌండ్ తీసుకున్న అతను కూడా మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ డిఎస్ఏ. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే ఫైండ్ ద ఫస్ట్ డూప్లికేట్ నంబర్ ఇన్ ద అరేలో ఫస్ట్ డూప్లికేట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి, అదొక క్వశ్చన్ అడిగిండు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సేమ్ మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ లాగానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్సార్టెడ్ అరేలో ఐ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద రేంజ్ ఆఫ్ 1 to n అనమాట. ఇదొక క్వశ్చన్ అడిగిండు. దీని తర్వాత ఈ ఆస్డ్ మీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ క్వశ్చన్స్ లైక్ మళ్ళీ సేమ్ పైన్ ల్యాబ్స్ ఇంటర్వ్యూ లాగా క్లాస్ రాపిచ్చిండు, కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయించిండు, క్లాస్ రాసినాక దాని మీద సింగిల్టన్ ప్యాటర్న్ అప్లై చేయించిండు. తర్వాత మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండు, మ్యూటెక్స్ లాక్స్ గురించి అడిగిండు. ఈ ఆస్డ్ మీ సచ్ క్వశ్చన్స్ అనమాట. దీని తర్వాత ఈయన కూడా డేటాబేస్ క్వశ్చన్స్ అడిగినాడు. మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా డేటాబేస్ క్వశ్చన్స్ అడిగినాడు. సో నేను థర్డ్ రౌండ్లో ఇంటర్వ్యూని అడిగినా అనమాట, లైక్ ఇన్ ఎవ్రీ రౌండ్ డేటాబేస్ క్వశ్చన్స్ మీద, ఎస్క్యూఎల్ క్వెరీస్ మీద చాలా ఫోకస్ చేసినారు అని అడిగితే, దెన్ థర్డ్ రౌండ్లో ఆ మేనేజర్ చెప్పినాడు ఆ పర్టికులర్ రోల్కి ఆ పర్టికులర్ టీమ్ వాళ్ళు దే మోస్ట్లీ డీల్ విత్ డేటాబేసెస్ అంట. సో అందుకే నువ్వు ఇట్లా చాలా క్వశ్చన్స్ చూస్తున్నావు డేటాబేసెస్ మీద, ఎస్క్యూఎల్ మీద అని చెప్పిండే. ఐమ్ లైక్ ఓకే. దాని తర్వాత ఈ థర్డ్ రౌండ్లో ఈయన ఏం అడిగిందంటే నా రెజ్యూమేలో గో లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. నేను నా పాత కంపెనీలో ఒక ఫీచర్ గో లాంగ్వేజ్లో చేసిన. దెన్ ఈ ఆస్డ్ మీ గో క్వశ్చన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గో క్వశ్చన్స్. హీ ఆస్డ్ మీ డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్స్ అండ్ గో రొటీన్స్ అండ్ హీ ఆస్డ్ మీ అబౌట్ ఛానల్స్ ఇన్ గో. అంటే నాకు తెలుసు గో రొటీన్స్ అంటే ఏంటి, ఛానల్స్ అంటే ఏంటి గోలో నాకు తెలుసు, కానీ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ టు ఎలాబొరేట్ అనమాట. ఒక 1 sentence లాగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ ఐ డింట్ ఎలాబొరేట్. నాకు అది ఒక్కటి డిస్సాటిస్ఫాక్షన్ ఉండే. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను థర్డ్ రౌండ్లో కూడా ఐ డిడ్ వెల్ ఎవ్రీథింగ్. జస్ట్ ఆ గో బేస్డ్ క్వశ్చన్స్ నాకు కొంచెం ఇంకా మంచిగా చెప్పేది ఉండే అని చెప్పి ఒక కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉండే. థర్డ్ రౌండ్ తర్వాత నాకేం కాల్ రాలేదు రిక్రూటర్ నుంచి.
ఇంకా నేనే 2 days వెయిట్ చేసి రిక్రూటర్కి కాల్ చేసిన అనమాట. రిక్రూటర్కి కాల్ చేస్తే ఆయన చెప్పినాడు, లేదు సెలెక్ట్ అవ్వలేదు, థర్డ్ రౌండ్ క్లియర్ అవ్వలేదు అని అన్నాడు. ఐ వాజ్ బిట్ షాక్డ్ అనమాట. బికాజ్ ఏమో నాకు మంచిగానే పర్ఫామ్ చేసినా అనిపించింది. ఆయన కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ లానే ఇచ్చినాడు థర్డ్ రౌండ్లో. హీ వాజ్ నైస్. లైక్ ఇంటర్వ్యూ అయిపోయినాక థర్డ్ రౌండ్లో మార్నింగ్ ఉండే అనమాట 9 o'clockకి ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక థర్డ్ రౌండ్లో ఆయన అడిగినాడు, ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి మరి అని అడిగితే, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆఫీస్కి వెళ్ళి స్టాండప్ అటెండ్ అవ్వాలి అని చెప్పిన. నవ్వినాడు. కన్వర్జేషన్ వాజ్ గుడ్. మరి ఏమైందో తెలీదు, రిక్రూటర్ అయితే థర్డ్ రౌండ్ క్లియర్ అవ్వలేదు అని చెప్పినాడు. ఐఎమ్ లైక్ ఓకే, ఏం చేస్తా ఇంకా, సరే అని చెప్పిన. యా, అట్లా ఆరకిల్ ఇంటర్వ్యూ అలా అయింది అనమాట. 3 rounds. ఇంకొక లాస్ట్ రౌండ్, 4th round ఈజ్ ద ఫైనల్ రౌండ్. అది ఇంకొక మేనేజర్తో అయి ఉండాలి. బట్ నేను థర్డ్ రౌండ్ తర్వాత నన్ను ఫార్వర్డ్ చేయలేదు కాబట్టి థర్డ్ రౌండ్కే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆగిపోయింది ఆరకిల్ది. దాని తర్వాత AMD ఇంటర్వ్యూ ఒక్కటి పెండింగ్. ఇంకా ఎవరైతే ఈ సిరీస్ లాంగ్ అవుతుంది అనుకుంటున్నారో, నెక్స్ట్ పార్ట్ ఈస్ ద లాస్ట్ పార్ట్. AMD ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో క్లోజ్ చేద్దాము ఈ సిరీస్. That's it for this video. Thank you so much for watching. Thank you so much. Bye.